జగన్ను అలాగే ఎవడు వాడు అంటూ చిరంజీవిని ఉద్దేశించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు, అది అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై చాలా వివాదం నడిచింది కదా సార్. చిరంజీవి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా అభ్యంతరం వ్యక్తం చేశారు. బాలకృష్ణ చిరంజీవికి క్షమాపణ చెప్పాలి అంటూ కూడా అన్న పరిస్థితి. అప్పుడు టీడీపీ అండ్ జనసేన నాయకులు ఎందుకో సైలెంట్గా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం మా అధినేతను సైకో అంటావా అంటూ బాలకృష్ణ మీద ఫైర్ అయిన పరిస్థితి. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి కూడా దానికి కౌంటర్ ఇచ్చారు బాలకృష్ణకి. అసలు ఈ వివాదానికి కారణమైన బాలకృష్ణ వ్యాఖ్యలను ఒకసారి విందాం సార్. బాలకృష్ణ అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడన్నది అబద్ధం. గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మనకి కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రాఫీ పిలిపించాడు కలవమన్నారు అని ఏంటంటే మిగతాను ఓకే, అవమానించడం ఆయన ఓకే, ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రాఫీ ఇచ్చాడు కలవమన్నా అంట. మనకు కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ సాధారణంగా ప్రొఫెసర్ గారు లిస్ట్ తయారు చెప్పి. సాధారణంగా బాలకృష్ణ మాట తీరు అందరికీ తెలుసు, ఆయన వే ఆఫ్ టాకింగ్ ఆ రకంగా ఉంటుంది. కానీ కొంతమంది బాలకృష్ణ తాగి అసెంబ్లీలోకి వచ్చారు అని చెప్పి గతంలో కూడా కొన్ని విమర్శలు చేశారు సార్. సోషల్ మీడియాలో విపరీతంగా తాగిన వాళ్ళని ఎందుకు తీసుకొస్తారు అసెంబ్లీలోకి అని చెప్పి, అటువంటి వ్యాఖ్యలు చేయకూడదు కదా అని చెప్పి. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి కూడా తాగిన వ్యక్తిని అసెంబ్లీలోకి ఎలా రానిచ్చారు అంటూ కూడా కాస్త ఘాటుగా మాట్లాడారు. ఒకసారి జగన్ బయట ప్లే చేయండి. మాట్లాడలేని కాన్వర్జేషన్ బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చిన అసెంబ్లీలో. అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంటి, అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంటి, ఆయన తాగి మాట్లాడింది ఏంటి? అసలు తాగినోడిని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో, అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ చేసుకోవాలి. చిరంజీవిని ఎవడు అని మాట్లాడడంపై జనసేన టీడీపీ సైలెంట్గా ఉంటే చిరంజీవి అభిమానులు మాత్రం ఫైర్ అయ్యారు. ఇప్పుడు బాలకృష్ణని జగన్ తాగి వచ్చాడు అసెంబ్లీకి అంటే తెలుగుదేశం పార్టీ నుంచి చిన్న చిన్న స్థాయి నాయకులు మాత్రం రెస్పాండ్ అవుతూ ఉన్నారు, కానీ అధినేత చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ స్పందించడం లేదు. ఎందుకు సార్? ఇప్పుడు బాలకృష్ణ పైన జగన్ వ్యాఖ్యలు కదా, ఈవెన్ బాలకృష్ణ దానిపై కూడా స్పందించలేదు కదా. మీకు చంద్రబాబు నాయుడు, లోకేష్, ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా స్పందించలేదు. చిరంజీవి పైన బాలకృష్ణ అంత వ్యాఖ్యలు చేసిన ఎవడు అని చిరంజీవిని ఉద్దేశించి సంబోధించిన ఆంధ్రజ్యోతి కూడా దాన్ని ధృవీకరిస్తూ ఆ వార్తలో చెప్పిన టీడీపీ ఇది సరైనది కాదు అనలే. నాకు ఒక్క పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రి మాత్రమే ఆయన ఏదో నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నాడు, అది కూడా లోకల్గా ఎవరు అనలేదు. సో అందువల్ల మీకు రీజన్ ఏమై ఉంటుంది అంటే, ఒకటి ఈ అంశాన్ని ఇంకా పొడిగించకూడదు అన్నది ఒక వ్యూహమై ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు జగన్ తాగి వచ్చాడు అని బాలకృష్ణ టార్గెట్ చేశారు. సో అదే చంద్రబాబు నాయుడును, లోకేష్ను ఉద్దేశించి కనుక జగన్ అని ఉంటే టీడీపీ ఎంత బీభత్సంగా రియాక్ట్ అయ్యేది. కొద్దిగా ఊహించుకోండి సార్, నేను ఆ మాట అనలేను, అనకూడదు కూడా. కానీ జస్ట్ ఇమాజిన్, బాలకృష్ణ విషయంలో జగన్ అన్నదాన్ని చంద్రబాబు నాయుడునో లోకేష్ విషయంలోనో అని ఉంటే తెలుగుదేశం ఇలాగే ఉండేదా? ఇప్పుడు రియాక్ట్ అయినంత మైల్డ్గా రియాక్ట్ అయ్యేదా? అసలు అగ్గి మీద గుగ్గిలం అయ్యేవారు కదా. ఎందుకు కాలేదు అంటే, ఇప్పుడు ఈ లింక్డ్ స్టేట్మెంట్ మీరు కూడా రెండు బయట ప్లే చేశారు. ఒక్క జగన్ అన్న బయట ప్లే చేయలేదు, బాలకృష్ణ బయట కూడా ప్లే చేశారు. అంటే మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ, పబ్లిక్ డొమైన్లో కానీ, ప్రజల కాన్షియస్నెస్లో కానీ జగన్ అన్న మాటలే ఉండవు. దాని వెనకాల బాలకృష్ణ అన్న మాటలు కూడా ఉంటాయి. అది బహుశా టీడీపీకి, చంద్రబాబు నాయుడుకి ఆశ ఉండదు. ఎందుకంటే బాలకృష్ణ తప్పు చేశారు కనుకని చంద్రబాబు నాయుడు కూడా తెలుసు కదా, లోకేష్ కూడా తెలుసు కదా, అది చాలా ప్రమాదకరమైన తప్పని కూడా తెలుసు. పొలిటికల్లీ వెరీ కాస్ట్లీ తప్పది. అందువల్ల దాన్ని ఎంత త్వరగా
ఎజెండాలోంచి లేకుండా చేస్తే అంత బెటర్ అని టీడీపీ నాయకత్వం అనుకుంటుంది. అందులో ఇప్పుడు జగన్ వ్యాఖ్యలకు రియాక్ట్ అయితే వద్దన్నా బాలకృష్ణ వ్యాఖ్యలన్నీ ముందుకు వస్తాయి. చిరంజీవి కూడా అనివార్యంగా రెస్పాండ్ కావాల్సి వస్తాయి. ఎందుకంటే చిరంజీవి కూడా జాగ్రత్త పడ్డాడు, వెంటనే రియాక్ట్ అయ్యాడు. విదేశాల్లో ఉన్న నేను వివరించాలి చాలా సూటిగానే అన్నాడు. బాలకృష్ణ దగ్గర ఎక్కడ అన్కాంప్రమైజింగ్గానే రేపు చిరంజీవి రియాక్ట్ అయ్యాడు. కానీ చాలా మంది ఊహించారు ఇండియాకి వచ్చాక రియాక్ట్ అవుతాడు, బహుశా వచ్చి ఉండాలి కదా. సో కానీ ఇప్పటివరకు మళ్ళీ రియాక్ట్ కాలేదు. చిరంజీవి కాలేదు, పవన్ కళ్యాణ్ కాలేదు, జనసేన మంత్రులకు కాలేదు, ఎమ్మెల్యేలకు కాలేదు. ఎందుకు? ఈ వివాదాన్ని మరింతగా ముదిరేలా చేయడం ఇష్టం లేదు కనుక. ఇది మొదటి కారణం. అంటే ఇప్పుడు జగన్ వ్యాఖ్యలపై స్పందిస్తే బాలకృష్ణ వ్యాఖ్యలు గుర్తు చేసినట్లు అవుతుంది. అందువల్ల దాన్ని పొగిడించడం అనేది ఇష్టం లేదు, ప్రొలాంగ్ చేయడం లేదు. ఇది మొదటిది, ఫస్ట్ రీజన్. రెండవ రీజన్ ఏంటి అంటే బాలకృష్ణను సీరియస్గా ఎవరు తీసుకోవాలని కూడా టీడీపీ నాయకత్వం కొంతమంది తెలుగుదేశంలో ఉన్న సీనియర్ నాయకులు అడిగారు. చంద్రబాబు నాయుడుతో సన్నిహితంగా ఉండేవాళ్ళని కూడా అడిగారు. వాళ్ళు బాలకృష్ణను ఎవరు సీరియస్ తీసుకుంటారు సార్? బాలకృష్ణ ఇది సహజం కదా, బాలకృష్ణ బిహేవియర్ అందరికీ తెలుసు కదా, ఆయన ఫ్యాన్లను కొడుతుంటాడు, సందర్భాలు ఉన్నాయి. ఆయన అమ్మాయిల గురించి మాట్లాడింది ఇంకా భయంకరమైంది కదా, చాలా అన్యాయంగా అశ్లీలంగా మాట్లాడారు కదా. దాంతో అది ఎవరైనా సీరియస్ తీసుకున్నారా? వేరే వాళ్ళైతే ఎంత పొలిటికల్ డ్యామేజ్ అయ్యేది. అది వేరే ఏ పొలిటికల్ లీడర్ ఉన్నా, ఏ సినిమా యాక్టర్ ఉన్నా కూడా చాలా ఇష్యూ అయ్యేది. కానీ బాలకృష్ణ అంటే ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే బాలకృష్ణ అంటేనే అలా మాట్లాడతాడు అని అనుకుంటారు. అదే మాట ఇంకో సినిమా యాక్టర్ అన్నా కూడా వివాదమే. అందువల్ల టీడీపీకి ఉన్న ఫుల్ కాన్ఫిడెన్స్ ఏంటంటే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల్ని మెగాభిమానులు రియాక్ట్ అయింది. ఎందుకు అంటే మా చిరంజీవిని అంటారానికండి ఏదో చంద్రబాబు నాయుడు అనిపించాడు అని వైసీపీ పెద్ద క్యాంపెయిన్ చేసింది. నేను ఆ సమయంలో సాక్షిలో కథనాలు కూడా చూశాను. అసలు కాపులను పైన దాడిగా, దీన్ని చిరంజీవిపై దాడిగా, చంద్రబాబు నాయుడు లోకేష్లే చేయించారు వెనకాల ఉంది అని వార్తా కథనాలు వేసినా ప్రజలు నమ్మలేదు. ఎవరికి తెలుసు చంద్రబాబు నాయుడు అలా ఎందుకు అనిపిస్తాడు, లోకేష్ ఎందుకు అనిపిస్తారు? అంత సెల్ఫ్ గోల్ కొట్టుకునే అంత రాజకీయ అపరిపక్వత ఉన్న నాయకుడు కాదు కదా చంద్రబాబు నాయుడు. సో అందువల్ల బాలకృష్ణ ఇది అటానమస్ డివైస్, అటానమస్ పర్సనాలిటీ. సో ఆయన ఏదో చంద్రబాబు నాయుడు సలహా అడిగి చంద్రబాబు నాయుడు అనుమతితో మాట్లాడతాడా? సో ఆయనకి అందువల్ల బాలకృష్ణను ఎవరు సీరియస్గా తీసుకోరు అన్నది టీడీపీ నాయకత్వంలో బలమైన విశ్వాసం. రెండవది. సో మూడవది ఏంటి అంటే మీకు బాలకృష్ణ వ్యాఖ్యలు చిరంజీవిని కాంటెక్స్ట్లో కన్నా జగన్ కాంటెక్స్ట్లో అన్నాడు. అక్కడ బాలకృష్ణ చిరంజీవి మీద కోపంతో అన్నది కాదు, జగన్ సైకో అది ఇది అన్నాడు. సో అన్నప్పుడు ఆటోమేటిక్గా జగన్ కూడా రియాక్ట్ అవుతాడు కదా. సో అందులో తాగి వచ్చాడు అన్నదే కదా ఆరోపణ. తాగి వస్తే అసెంబ్లీకి ఎందుకు అనుమతించారు అనేది. మన ప్రభుత్వాలే మద్యం పాలసీలు తీసుకొచ్చి తాగును ప్రోత్సహిస్తున్న సమయంలో తాగడం అనేది అంత భయంకరమైన దుర్మార్గమైన నేరంగా సమాజంలో అంత అసహించుకునే పరిస్థితులు ఉన్నాయా అని చెప్పండి. ఇక శాసనసభకు వచ్చిండు అనేది, శాసనసభ అంత పరమ పవిత్రమైన దేవాలయం కనుక కష్టట్లు వస్తాడు అని ప్రజల్లో అంత భావన ఉందా? ఎందుకంటే అసెంబ్లీలో మనం కొట్టుకుంటున్న తిట్టుకుంటున్న తీరు చూసినాక ప్రజలకి ఇది ఒక పెద్ద సమస్యగా కనిపించదు మీకు. అందువల్ల బహుశా తాగడము, తాగి రావడము అనేది సో అదో పెద్ద సమస్యగా సమాజంలో లేదు గనక జగన్ అన్నా కూడా అదేదో నేరంగా బాలకృష్ణ విషయంలో ప్రజలు భావిస్తారని అనుకోకపోవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో అయితే బాగా దినచర్యగా మారిపోతున్న సందర్భంలో ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్న సందర్భాలనే సమీక్షలు చేసి ఇంకెంత అమ్మిస్తారు, ఇంకెంత అమ్ముతారని టార్గెట్లు పెడుతున్న సందర్భం కూడా ఉంది కదా. సో అందువల్ల ఇది పెద్ద ఇష్యూగా పొలిటికల్లీ డ్యామేజింగ్ కాదు అని. నాలుగోది, బాలకృష్ణ కూడా తర్వాత దాన్ని పెంచలేదు. నేను గమనిస్తే బాలకృష్ణ మరి చంద్రబాబు నాయుడు కంట్రోల్ చేశాడా, బాలకృష్ణ కూడా అర్థమైందా రాజకీయ పరమైన సమస్యలు? ఎందుకంటే బాలకృష్ణ నియంత్రించగలిగే శక్తి నా నమ్మకం లోకేష్ కూడా ఉండుండదు. ఏమైనా అంటే చంద్రబాబు నాయుడికే ఉండాలి. బహుశా చంద్రబాబు నాయుడు దానికి ఉన్న సెన్సిటివిటీని చెప్పి ఉండాలి. సో అందువల్ల మీకు బాలకృష్ణ కూడా తర్వాత దాన్ని ప్రొసీడ్ కాలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లోకేష్ రియాక్ట్ కాలేదని మీరు ప్రశ్న, అసలు బాలకృష్ణ రియాక్ట్ కాలేదు కదా. జగన్ తాగే వచ్చాడు అని అన్నదానికి బాలకృష్ణ నన్ను అట్లంటావా, నేను తాగొచ్చిన్నా, నీకు ఎట్లా నడుతున్నా, నువ్వే తాగుతావు అని అనలేదు కదా. బాలకృష్ణ కూడా రియాక్ట్ కాలేదు. ఫస్ట్ జగన్ విమర్శించి బాలకృష్ణ ఆయన రియాక్ట్ కావాలి కదా.
ఆయనే రియాక్ట్ కాకపోతే చంద్రబాబు నాయుడు లోకేష్ రియాక్ట్ అయ్యి దీన్ని గాలికి పోయే అంటారు చూడండి, దాని ములకంపను ఈ ఇష్యూ ములకంపను అంటది. ఆ గాలికి పోయే ములకంపను మీదికి ఎందుకు తెచ్చుకుంటారు ఆ ఇష్యూను? రైట్ సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత సల్మాన్ ఖాన్ను